వీళ్ళకు ప్రజల సమస్యలు పరిష్కరించలేరు, ఇచ్చిన హామీలు అయితే అమలు చేసే దమ్ము లేదు. మోడీ గారు మీరు చూసిండ్రు 2024-25లో బడ్జెట్ ప్రవేశపెట్టినాడు. ప్రపంచవ్యాప్తంగా తరుముకొస్తున్న సమస్య నిరుద్యోగ సమస్య అని చెప్పి నిరుద్యోగ యువతకి ఒక దిక్సూచిలాగా ఉండాలి. నిరుద్యోగ యువత యొక్క శ్రమని వాళ్ళ తెలివితేటల్ని దేశ పురోగమనంలో వాడుకోవాలని చెప్పి నిరుద్యోగ సమస్య కోసం 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టి అనేక రకాల స్కీములు ప్రకటించారు. అవన్నీ కూడా మీరు చూసారు. మొన్నటికి మొన్న మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా అనేక రకాల ప్రణాళికలు రూపొందించిన నిరుద్యోగుల కోసం. కాబట్టి ఏమాత్రం ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికీ మన గ్రామాలలో మీరు చూస్తున్నారు, పెరిగే చెట్టు కావచ్చు, పారే మురికి కాలువ కావచ్చు, నడుస్తున్న సిమెంట్ రోడ్డు కావచ్చు, మనం గొప్పగా రాసుకుంటున్న తడి చెత్త పొడి చెత్త షెడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, ఇవన్నీతో పాటుగా చివరికి అలా పనిచేసేటువంటి సఫాయి కార్మికులకు కూడా, మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఇలా గ్రామ పంచాయతీ పనిచేసే కార్మికులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ డబ్బులు వస్తే తప్ప జీతాలు లేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ తప్పకుండా మీరు ఇవన్నీ మీ ఆలోచనలో ఉన్నాయి. మరొకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక్కడ గడికేసి మన ఇవాళ ఎయిమ్స్ నిజాం ఆర్థోపెడిక్ వాళ్ళ భూములలో ఈ రాష్ట్ర ప్రజలకు సౌకర్యం కోసం ఇచ్చేటువంటి రోడ్డు కూడా నిర్మాణం చేస్తుంది. మీకు తెలుసు, అసలు వాళ్ళ దగ్గర బుచ్చగాళ్ళ లెక్కనే ఉన్నారు. మా పైసలు లేవని వాళ్ళు అనబట్టి. అందుకనే ఏం చేసినా కూడా మళ్ళీ కిషన్ రెడ్డి గారు మాట ఇచ్చినా మేము మాట ఇచ్చినా జనరల్ నామ్స్ మీకు తెలుసు. ఇలా బ్రిడ్జిలు కడతారు. బ్రిడ్జిలలో రాష్ట్ర ప్రభుత్వ వాటి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వాటి ఉంటుంది. ఫస్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవని చెప్పి మొత్తం 100% నిధులు కేంద్రమే ఇచ్చి ఇవాళ ఆర్యూబీలు కావచ్చు, ఆర్ఓబీలు కావచ్చు కడుతున్నారు. అట్లనే ఇక్కడ ఈ ప్రయాణికుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని కాపాడాలి. కాబట్టి డెఫినెట్గా అవసరమైతే గడికస్త నుంచి ఇక్కడ వరకు కూడా కేంద్ర ప్రభుత్వమే 100% డబ్బుతో ఎక్స్పాండ్ చేసే ప్రోగ్రామ్ కానీ ఇక్కడ ఎక్స్టెండ్ చేసే ప్రోగ్రామ్ కోసం అడుగుతాను. మీరు చూసిండ్రు అసలు ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కానీ త్రిబుల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న రోడ్డు కానీ ఈ రోడ్లలో ఏమైంది అంటే ప్రాక్టికల్ రేట్ ఏమో ₹1,00,00,000 1,10,00,000 ఉందనుకోండి. రిజిస్టర్డ్ వాల్యూ 3 లక్షలు 2 లక్షలు ఉంటాయి. 2013 చట్ట ప్రకారంగా వాళ్ళకు డబ్బులు వచ్చినా కూడా 8 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు అంటే ₹1,00,00,000 ఉన్న భూమికి ఎన్ని రకాల తిప్పి అడిగినట్టుగా మా పార్టీ విధానం కూడా అదే. రైతాంగం భూములు కోల్పోతున్నప్పుడు ఎంతో దుఃఖం ఉంటుందో మాకు తెలుసు. భూమిని కేవలం డబ్బు లెక్కనే చూడరు, సోషల్ స్టేటస్గా భావిస్తారు. జీవితం అది. ఒకసారి భూమి పోతే కథమైపోతుంది ఒక ఫ్యామిలీ. కాబట్టి ఇవాళ పూర్తి స్థాయిలో ఇవ్వాలని కోరుతున్నాం. ఈ RRR నార్త్ సైడ్ కావచ్చు, ఇటు సైడ్ కావచ్చు, ఆందోళనకు మేము కూడా మద్దతు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మద్దతు ఇవ్వడమే కాకుండా నేనే అధికార పార్టీ అయి ఉండి కూడా నేను మాట్లాడిన విషయం తెలుసు. కాబట్టి డెఫినెట్గా రైతాంగానికి భూములు కోల్పోతున్నప్పుడు సంపూర్ణంగా ప్రాక్టికల్గా ఉన్న ధర చెల్లించే తీసుకోవాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టదనేది నా అసలు వాళ్ళు పంపితే కదా. ఇప్పుడు జనరల్గా ఏముంటా అంటే ఈ కుల గణన సామాజిక పరంగా ఉన్నటువంటి చట్టబద్ధత కలిగినటువంటి సంస్థల ద్వారా చేయించి కేంద్రానికి కనుక పంపిస్తే కేంద్రం తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక మా జనరల్ రాజ్యాంగబద్ధంగా ఎవరిని అడగకుండానే ఇప్పటికీ ఎస్సీలకు ఎస్టీలకి ఒక వెసులుబాటు ఏముంది ఉంటుందో అంత ప్రకారంగా రిజర్వేషన్ పెంచుకునే అధికారం ఉన్నది. తమిళనాడు లాంటి రాష్ట్రంలో మా రాష్ట్రంలో అణగారిన వర్గాలకు 90% జనాభా ఉంది కాబట్టి అని చెప్పి బాధ్యత చట్టబద్ధత కలిగిన సంస్థ ద్వారా సర్వే చేయించి సబ్మిట్ చేసి తెచ్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తారు. ఇక్కడ కూడా నిజంగానే బీసీల మీద కనుక నీ ప్రేమ ఉంటే కులగణన చెయ్యి, తప్పకుండా మంచి
అథెంటిక్గా దానికి అధికారులను దాంతో చేయి పంపండి, డెఫినెట్గా ఆమోదిస్తారు. కులగణనకు వ్యతిరేకంగా లేదు భారతీయ జనతా పార్టీ, డ్రామా కంపెనీకి వ్యతిరేకంగా లేదు. నేను ఏమంటాను, సర్వే బరాబర్ సర్వే చేస్తే అథెంటిసిటీ ఉండాలి. నీకేముంది చెప్పండి, బాయాబ్తో చట్టబద్ధత ఉండి ఇగో మేము సర్వే చేస్తున్నాం, ఇది అథెంటిక్ అని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టు ఉండాలి. కానీ వాటికి 15 రోజులు అధికారులు పంపించి నువ్వు రాసుకురాపో అంటే వస్తుందా? మీరు చూసిండ్రు జనరల్గా జనాభా పెరుగుదల ఉన్నది. ఎస్సీలకి ఇప్పటివరకు 15% రిజర్వేషన్ ఉంది. మొన్నటి జనాభాలో 17.6 17.7% వచ్చిందని మనం చూసినాం. పాత రాష్ట్రం ప్రకారంగా ఎస్టీల జనాభా 6% ఉండే, మనం 9% చేసిండ్రు. 9% 10.5% అని చెప్పి వచ్చింది. బీసీలో ఇంతకుముందు 50-52% ఉందని మనం అన్నాం, ఇప్పుడు 46% వచ్చింది. అంటే ఏం చేసినాం మాయా, చెప్పండి. జనాభా పెరుగుతుంది కదా, 3 కోట్ల నుంచి 3.5 కోట్ల 2011 జనాభా లెక్కల ప్రకారంగా 3,60,00,000. ఇవాళ జనాభా లెక్కలు తీస్తే ఆఫ్టర్ 10 years 15 years అవుతుంది, ఇవాళ 4.5 కోట్ల జనాభా. మరి ఏ రేషియో అయితే మిగతా పెరుగుతా ఉన్నాయో ఆ రేషియో పెరగలేక కనీసం 50% ఉంటే 52% అని కావాలి, 54% అని కావాలి. అది ఒక్కటి మాత్రం ఎటు తగ్గింది చెప్పండి? అంత కుప్పిగంతలు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. జనానికి అర్థంగా అనుకుంటాడు. ఇలా ప్రతీది కూడా ప్లాన్ లేకపోవడం వల్ల, చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, మనస్ఫూర్తిగా ఇది పరిష్కరించాలని దమ్ము లేదు కాబట్టి ఇట్లాంటివి జరుగుతుంది. 100% బీసీల జనాభా లేకపోతే ఇతర సామాజిక వర్గాల జనాభా జరగాల్సిందే, తప్పకుండా దాని ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఒక చిన్న మాట, ఎంత మేరకి కేంద్రం సపోర్ట్ చేస్తలే కదా. కేంద్రానికి రాష్ట్రానికి చాలా తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రజకులు ఉన్నారు మా దగ్గర, ఇక్కడ రజకులు బీసీ, నువ్వు కర్ణాటక పోతే ఎస్సీల కింద వస్తారు.